ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు గందరగోళాన్ని మరింత పెంచాయి. ఇరాన్ పై తమ దాడులను మరో 2-3 వారాల్లో ముగించే అవకాశాలున్నాయని, హర్మూజ్ జలసంధిని తెరిపించడం తమ పని కాదని తొలుత చెప్పిన ఆయన తర్వాత స్వరం మార్చారు. హర్మూజ్ ను తెరిచి స్వేచ్ఛగా ఉంచేదాకా దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. అక్కడ నౌకల రాకపోకలను అడ్డుకుంటే బాంబుల వర్షంతో ఇరాన్ ను రాతియుగం నాటి దశకు తీసుకెళ్తామని హెచ్చరించారు ఆయన. ఇక ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ కూడా భీకర వైమానిక దాడులు చేసింది. టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్ పై పర్షియన్ గల్ఫ్ లోని పొరుగు దేశాలపై దాడులు కొనసాగించింది. యుఏఈపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు గాయపడ్డాడు. ఇక ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని ఎదురు చూస్తుందని ట్రంప్ తెలిపారు. 2-3 వారాల్లోనే ఆ దేశంపై దాడులను ఆపేసే అవకాశాలున్నాయని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇరాన్ ఒక అణ్వాయుధాలను తయారు చేయలేదు అని తాను విశ్వసించినప్పుడు ఆ దేశం ఒప్పందానికి రాకపోయినా సరే యుద్ధం ఆపేస్తామన్నారు. హర్మూజ్ లో నౌకల రాకపోకలకు భద్రత కల్పించడం తమ పని కాదు. అక్కడ రవాణా కార్యకలాపాలు కొనసాగించే దేశాలే ఆ పని చూసుకోవాలి అని అన్నారు ఆయన. యుద్ధం ఆగితే అమెరికాలో ఇంధన ధరలు తగ్గుతాయి. ఇరాన్ కొత్త నాయకత్వం సహా దృక్పథంతో ఉంది. త్వరలో ఒప్పందం కుదుర్చుకోవచ్చు అని పేర్కొన్నారు. ఇక బుధవారం ఉదయం కల్లా ట్రంప్ స్వరం మార్చారు. హర్మూజ్ లో రాకపోకలను అడ్డుకోవటం ఇరాన్ ఆపాలని, లేకపోతే బాంబుల వర్షం కురిపించి ఆ దేశాన్ని రాతియుగం నాటి దశకు తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు కాల్పుల విరమణ కోరుకుంటున్నారని, అయితే హర్మూజ్ లో స్వేచ్ఛాయుత రవాణా నెలకొల్పినప్పుడే అది సాధ్యమవుతుందని ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడుల ప్రభావం నుంచి కోలుకోవడానికి ఇరాన్ కు 15 నుంచి 20 ఏళ్లు పట్టొచ్చని ట్రంప్ అన్నారు. ఇక ఇరాన్ తో యుద్ధంలో తమకు మిత్ర దేశాల నుంచి మద్దతు దక్కకపోవడంపై ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటోను కాగితపు పులిగా అభివర్ణించారు. నాటో నుంచి తాము వైదొలిగే దిశగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. బ్రిటన్ నౌకాదళ సామర్థ్యాలను ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో అదనపు బలగాల మోహరింపును అమెరికా కొనసాగిస్తుంది. తమ విమాన వాహక నౌక USS HW బుష్ కూడా అటు వర్జీనియా నుంచి పశ్చిమాసియా దిశగా బయలుదేరిందని అగ్రరాజ్య రక్షణ మంత్రి పీట్ తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధమేనని, కానీ అందుకు తమకు కొన్ని బలమైన హామీలు కావాలని ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. భవిష్యత్తులో దాడులు పునరావృతం కావన్న హామీతో పాటు పలు ఇతర షరతులకు అంగీకరిస్తేనే యుద్ధం ఆపేస్తామని కోస్టాతో పెజెష్కియాన్ పేర్కొన్నారు. విట్కాఫ్ నుంచి సందేశాలు కూడా అందడం మనం చూస్తున్నాం. ఇక అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ నుంచి తమకు నేరుగా సందేశాలు అందుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ పేర్కొన్నారు. అంతే తప్ప అమెరికాతో తాము ప్రత్యేకంగా అధికారిక చర్చలేమీ జరపడం లేదన్నారు. ఆ దేశం భూతల దాడులకు దిగితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ ఎదురు చూస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు.
ఇక పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తమది కాదని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అందులో తాము పాల్గొనబోమని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచే మార్గాలపై చర్చించేందుకు ఈ వారంలో తాము ప్రపంచ స్థాయి సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. హర్మూజ్ లో భద్రతను బలోపేతం చేయడంతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాను పునరుద్ధరించే విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు 35 దేశాలు ముందుకొచ్చాయని చెప్పారు. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అమెరికాకు చెందిన పాత ఎంబసీ ప్రాంగణంపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో ఎంబసీ వద్ద పలు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. సమీపంలోని ఓ క్యాథడ్రల్ చర్చ్ దెబ్బతింది. 1979లో అమెరికా దౌత్యవేత్తలను నిర్బంధించినప్పటి నుంచి ఈ ఎంబసీ ప్రాంగణం ఐఆర్జీసీ నియంత్రణలో ఉంది. ఇరాన్లోని జంజన్ ప్రావిన్స్ లో జరిగిన వైమానిక దాడిలో ఇరానియన్ రెడ్ క్రెసెంట్ వాలంటీర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లో ఫెంటానిల్ ను ఉత్పత్తి చేస్తున్న ఓ ప్లాంట్ పై తాము దాడి చేసినట్లు టెల్ అవీవ్ తెలిపింది. లెబనాన్ పై దాడులను ఇజ్రాయెల్ కొనసాగించింది. రాజధాని బీరుట్ శివార్లలో అది జరిగిన దాడుల్లో 5 మృత్యువాత పడ్డారు. ఇక ఇజ్రాయెల్ బలగాలు భూతల దాడులు కొనసాగిస్తుంది అనడంతో సరిహద్దుల్లో కొన్ని పట్టణాల నుంచి తమ బలగాలు చాలా వరకు వైదొలిగినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఖతార్ తీరంలో ఓ చమురు ట్యాంకర్ పై ఇరాన్ క్రూజ్ క్షిపణితో దాడి చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చమురు ట్యాంక్ పై డ్రోన్ దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. ఇక జోర్దాన్ పైకి దూసుకొచ్చిన ఓ బాలిస్టిక్ క్షిపణి 2 డ్రోన్లను ఆ దేశ సైన్యం కూల్చివేసింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్లలో సైరన్ల మోత వినిపించింది. సెంట్రల్ ఇజ్రాయెల్ పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో 2 చిన్నారులు సహా మొత్తం 3 గాయపడ్డారు. దక్షిణ ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడి చేసినట్లు హౌతీలు తెలిపారు. ఉత్తర ఇరాక్ లోని ఇర్బిల్ లో బ్రిటన్ సంస్థకు చెందిన ఓ మోటార్ ఆయిల్ గిడ్డంగిపై డ్రోన్ దాడి జరిగింది. తమ దేశంలో 2 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా బలగాలు తెలిపాయి. యుఏఈలోని అల్ తౌబ్ పారిశ్రామిక ప్రాంతం సమీపంలో జరిగిన డ్రోన్ దాడి జరిగింది. ఇక దీన్ని గగనతల రక్షణ వ్యవస్థను కూల్చివేగా శకలాలు తగిలి భారతీయ పురుషుడొకరు గాయపడ్డారు. ఇక యుఏఈలోనే ఫుజైరాలో ఓ డ్రోన్ ను బలగాలు కూల్చివేగా శకలాలు తగిలి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. మృతుడిని బంగ్లాదేశ్ పౌరుడిగా గుర్తించారు. ఇరాన్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించకుండా యుఏఈ నిషేధాజ్ఞను విధించింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ వ్యతిరేక దళాలకు తమ మద్దతు కొనసాగుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీ ప్రకటించారు.